ఇది మీరైతే రాస్తుంది సురేనామ్ చెర్రీ అంట. మరి ఇది చాలా బాగుంటుంది, తీసుకెళ్ళండి అని అంటారు మమ్మల్ని అయితే నర్సరీ వాళ్ళు. అబ్బాయి ఇదిగో చాలా మంచి ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇదిగోండి ఆల్బకర్ అంట, స్ట్రాబెర్రీ అండి, స్ట్రాబెర్రీ. ఇది సరే ఇదిగోండి ఎన్ని మొక్కలు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ మరి మేమైతే బాపట్ల నర్సరీకి వచ్చామండి. మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతా ఉన్నారు నర్సరీ చూపించమని. మరి బాపట్ల నుంచి చీరాలు వెళ్ళే రూట్లో అయితే శ్రీరామ గార్డెన్ అండి. ఇది చాలా పెద్దది, మొక్కలు కూడా చాలా బాగున్నాయి, చాలా అందుబాటులో కూడా ఉన్నాయి, రేట్లు కూడా చాలా బాగున్నాయి. మరి చూడండి చాలా బాగుంది గార్డెన్ అంతా. మరి మేమైతే ఇప్పుడు కొన్ని మొక్కలు చూసి కొనుక్కుందామని వచ్చాము. ఒకవేళ మీరు కూడా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే రండి, హోల్సేల్లో ఇక్కడైతే మొక్కలు బాగా దొరుకుతాయండి. ఇప్పుడైతే మొక్కలు చూద్దాం. చూడండి ఇదిగోండి ఫ్రూట్ మొక్కలు ఉన్నాయండి. ఎన్ని మందారాలు ప్రోడక్ట్స్ అన్ని. ఇవి ఫ్రూట్స్ మొక్కలండి, ఆఫ్రికన్ ఫ్రూట్ అంట ఇది. ఇదిగో ఇక్కడ రాసి సరే, ఇదిగో ఇదేదో ఫ్రూట్, ఇది బాగుంది. ఇది మొక్క సురేనామ చెర్రీ అంట, ఇది సురేనామ చెర్రీ. తర్వాత ఇదిగోండి బాడ్బరా చెర్రీ కూడా ఉంది ఇక్కడ. ఇగో బాడ్బరా చెర్రీస్ ఉన్నాయి. తర్వాత ఇదిగోండి మిరాకల్ ఫ్రూట్, ఎంతకి ఇస్తారో అడుగుదాము. తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి బ్లూబెర్రీ. తర్వాత అబ్బాయి ఇదిగో చాలా మంచి ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇదిగోండి ఆల్బకర్ అంట, ఆల్బకర్ మన అందరం చాలా ఇష్టంగా తింటాం కదా. ఇదిగోండి ఆల్బకర్ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి తర్వాత మిరాకల్ ఫ్రూట్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. మొక్కలు అయితే చాలా చాలా బాగున్నాయి. చూసే వాళ్ళు ఇంకా చూడాలనిపిస్తుందండి. మరి ఆల్బకర్ పళ్ళు మొక్క అయితే ఉంది ఇక్కడ. మరి ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. స్ట్రాబెర్రీ అండి, స్ట్రాబెర్రీ. ఇది సరే ఇదిగోండి ఎన్ని మొక్కలు చూడండి. స్ట్రాబెర్రీ మొక్కలు అయితే చాలా బాగున్నాయి. సరస్వతి ఆకు కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి సరస్వతి ఆకు, ఆ చెట్లు కూడా ఉన్నాయి. మరి చాలా ఎన్ని మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. హోల్సేల్లో వస్తాయి, తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. యొక్క గార్డెన్ అయితే శ్రీరామ గార్డెన్ అండి. ఓకే చెట్లు ఇవ్వండి, ద్రాక్షలు ఉన్నాయి. తర్వాత ఎన్ని తమలపాకులు ఇండోర్ ప్లాంట్లో పెట్టారు. ఇది తమలపాకు చాలా బాగున్నాయి. తర్వాత ఎన్ని బత్తకాయలు ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. బత్తకాయల మొక్కలు ఎటు వెళ్తారు, ఏమో ఈ నారింజకాయ మొక్కలు. తర్వాత ఏమో స్టార్ ఫ్రూట్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పనస మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇవన్నీ పనస మొక్కలు, ఈ జామ మొక్కలు అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ జామ మొక్కలు. ఇవన్నీ నిమ్మకాయలు, ఏమో జామ మొక్కలండి. ఇదిగోండి జామ మొక్కలు, తైవాన్ జామ ఇవన్నీ కదా, అవి అన్నమాట. ఇవన్నీ బాగున్నాయి. తర్వాత ఇదిగోండి పక్క నేరేడు, వైట్ నేరేడు ఉన్నాయి కదా. ఇదిగోండి వైట్ నేరేడు అంట. నీళ్ళు పెడుతున్నారు ఇప్పుడు, సాయంకాలం వేసారు మొక్కలకి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కటింగ్స్ పెట్టారు, ఇప్పుడు పెద్దవి అవుతా ఉన్నాయి అని చెట్లు. డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ మందార పూలు ఇవన్నీ చూడండి చాలా బాగుంది. ఇంకా అటు ఉన్నాయి, చూద్దాం. స్వీట్ లెమన్ అండి ఇదైతే. ఇది ఇప్పుడిప్పుడే పూత అయితే వస్తూ ఉన్నాయి మొక్కలకి. ఇవ్వండి ఫ్రూట్స్ అయితే లేవు వీటికి, ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. అదేమో రేగ్గాయ, అదంతా కూడా పూత పిండితో ఉన్నాయి. ఎన్ని ఫ్రూట్స్ మొక్కలేనండి మొత్తం. హోల్సేల్ అనమాట ఇదంతా. ఇవన్నీ గులాబీ మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ. స్టార్ ఫ్రూట్, ఇది మ్యాంగో. ఇది ఇవన్నీ కూడా ఇవే మామిడి మొక్కలు.
రకరకాలు ఉన్నాయండి. మామిడి మొక్కలు అయితే 50 రకాలు ఉన్నాయంట. 50 రకాల మామిళ్ళు ఉన్నాయంట ఇక్కడ. దీని మీద అయితే రాస్తుంది సురేనామ్ చెర్రీ అంట. మరి ఇది చాలా బాగుంటుంది, తీసుకెళ్ళండి అని అంటారు మమ్మల్ని అయితే నర్సరీ వాళ్ళు. ఇదిగోండి ఇలా ఉంటాయి ఫ్రూట్స్ అయితే, ఉసిరికాయలాగా ఉండి ఎరుపు కలర్లో ఉంటాయి అన్నమాట. ఇదిగోండి సురేనామ్ చెర్రీ. తర్వాత ఇదిగోండి ఇక్కడ బాడ్బరా చెర్రీ ఉందండి. ఇదిగో బాడ్బరా చెర్రీ, ఇది బాడ్బరా చెర్రీ. ఫ్రూట్స్ ప్లాంట్ అయితే, ఫ్రూట్స్ చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. మరి అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇంకా మిరాకల్ ఫ్రూట్ అడిగారు చాలా మంది. ఇది కూడా ఆఫ్రికట్ ఫ్రూట్ అంటండి, ఆఫ్రికట్ ఫ్రూట్ అంట ఇది. ఇదిగోండి కొత్త రకం ఇది. మరి ఇవన్నీ కూడా 400, 500 అండి మొక్కలు. మిరాకల్ ఫ్రూట్ అడిగారు చాలా మంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి బాపట్ల నర్సరీలో అయితే 400 అంటండి ఇది మిరాకల్ ఫ్రూట్. ఇంకా చాలా ఇదో రకాలైతే, అన్ని రకాలైతే ఉన్నాయండి. మరి అందుబాటులోనే ఉన్నాయి మనకి రేట్లు కూడాను. ఎవరికైనా కావాలంటే చక్కగా నర్సరీకి వచ్చి మరి తీసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.